భార్యాభర్తల్లో ఎవరికో ఒకరికి పిల్లలు పుట్టే యోగం లేనప్పుడు అందులో అంటే వాళ్ళ సైకిల్ అదే ఫిజికల్గా పరిస్థితి లేనప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ గర్భంలో తమ పిండాన్ని పెంచుకోవడానికి ఉద్దేశించినటువంటి సరొగసి చట్టం. అయితే క్రమంగా పిల్లల్ని కనడానికి బద్ధకం వేసి లేదా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక మగ ఒక ఆడకి సంబంధించినటువంటి ఏదైతే XY క్రోమోజోముల్ని సమ్మిళితం చేస్తూ పిండాన్ని రూపొందించి వేరే వాళ్ళ గర్భంలో పెట్టి వాళ్ళని కనిపెట్టమని చెప్తున్నటువంటి రోజులు. అంటే ఓ రకంగా చెప్పాలంటే డబ్బుంటే పిల్లల్ని కూడా వేరే వాళ్ళ కడుపుల్లో కనిపించాలన్నటువంటి రోజులు వస్తున్నటువంటి నేపథ్యంలో రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఈ అంశం మీద సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. భారతీయ వివాహ వ్యవస్థను పరిరక్షించాలి. మనం పాశ్చాత్య పద్ధతుల ప్రకారం అంటే అక్కడ వివాహ వ్యవస్థ వెలుపల పెళ్లి కాని ఒక స్త్రీ సరొగసి ద్వారా సంతానాన్ని కలిగి ఉండొచ్చు, కానీ భారతీయ సమాజం దాన్ని హర్షించే అవకాశం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సరొగసి ద్వారా తనకు తల్లి అయ్యే అవకాశం ఇవ్వమని, దీనికి చట్ట ప్రకారం అనుమతి లేదు. వాస్తవంగా అయితే ఒక 44 సంవత్సరాల స్త్రీ కోర్టుకి రావడం మీద జస్టిస్ నాగరత్న మరియు జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాషి గల సుప్రీంకోర్టు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. మేము దీనికి వ్యతిరేకం, మేము బిడ్డ సంక్షేమం గురించి ఆలోచిస్తున్నాం, మమ్మల్ని సంప్రదాయ వ్యక్తులను విమర్శించినా పర్వాలేదని జడ్జి అన్నారు. ప్రస్తుతం ఉన్న సరోగసి చట్టం ప్రకారం విధవ లేదా విడాకులు తీసుకున్నటువంటి 35 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు గల స్త్రీలు మాత్రమే సరోగసి ద్వారా బిడ్డలను పొందొచ్చు. పెళ్లి కాని స్త్రీలకు అవకాశం లేదు. ఆమెకు బిడ్డ కావాలి అంటే ఆమె పెళ్లి చేసుకోవచ్చు లేదా దత్తత తీసుకోవచ్చు. ఇప్పుడు ఆమెకు 44 సంవత్సరాలు, పెద్ద వయసు వచ్చాక ఇప్పుడు సరోగసి ద్వారా బిడ్డను కని పెంచడం చాలా కష్టమని ఆమె లాయర్కి సుప్రీంకోర్టు తెలిపింది. జీవితంలో అన్నీ కావాలంటే రావు, మీ క్లయింట్ 44 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఒంటరిగా ఉండడానికి అని నిర్ణయం తీసుకుంది. మేము భారతీయ వివాహ వ్యవస్థ అలా కిటికీలోంచి పారేయలేం. తమ తల్లిదండ్రులు ఎవరో చెప్పుకోలేని పిల్లలు పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టు ఈ దేశంలో ఉండటాన్ని మేము అంగీకరించమని చెప్తూ పిటిషన్ కొట్టిపడేశారు.